ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొన్ని అద్భుతాలు చెప్పిండు. ఆ అద్భుతాలకు వాస్తవ రూపము, ఆ అద్భుతాలకు అసలు ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమా అబద్ధమా ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తా. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. ఇక్కడ చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు, మా మీద ప్రపోజల్ ప్రయత్నం చేస్తారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,042 కోట్లు మేము అప్పు చేసాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు ఇది ఎప్పుడు 5 నెలల క్రితం ఏనాడు మార్చిలో, మరి అవును ఇది అంటే 3 నెలల క్రితం 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది, పక్కన తీస్తే 6,69,255 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,50,041 కోట్లు కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈ రోజు అంటే 8,27,299 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడు దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈ రోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలో కట్టడానికి మేము చేసాం అధ్యక్ష. మేము ఎక్కడే దీన్ని అటుగా ఇటుగా వాడలే. వాడు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్ గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. రైట్. ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మేము మిత్తిలు కడుతున్నాము అని చెప్పారు. ఆయన అప్పులకు మిత్తిలు కడుతున్నాము, అది కూడా ఇక్కడనేమో ఒక మాట చెప్పారు. అంతకుముందు కూడా ఇంకొకసారి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మేము మిత్తిలు కడుతున్నాము కేసీఆర్ చేసినటువంటి అప్పులకు అని చెప్పారు. ఇవి ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ మన అసెంబ్లీలో చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. ఏమనుకుంటారు ప్రజలు? నిజమనే అనుకుంటారు, అంతే కదా, నిజమనే అనుకుంటారు. కానీ నిన్న కాగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్లో ఏముందయ్యా అంటే ఇక చూడండి, ఇదే ఆ కాగ్ రిపోర్టు. ఆ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. నెలకు ఎంత కడుతున్నారో మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి, నెలకు కట్టే మిత్తి 2,338 కోట్లే. రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6,000 కోట్లు కాదు. నెలకు కట్టేటువంటి మిత్తి ఎంత? 2,338 కోట్లే. ఇది ఎక్కడ లెక్కలు తీసుకున్నారు? ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 ఫైనాన్షియల్ తీసుకొని ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కట్టినటువంటి మిత్తి ఎంత? మొత్తం ఈ 4 నెలల్లో చేసినటువంటి కట్టినటువంటి మిత్తి కేవలం 9,355 కోట్లు. అంటే యాన్ యావరేజ్గా దీన్ని ఒక నెలకు ఎంత, ఈ 4 నెలలకు యావరేజ్ చేసుకుంటే 2,338 కోట్లు ఒక నెలకు మిత్తి కడతా ఉన్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది 6,000 కడుతున్నాం, 7,000 కడుతున్నాం. ఒక బహిరంగ వేదికలు అయితే ఏకంగా 10,000 కోట్ల మిత్తే కడుతున్నాం నెలకి అన్నాడు. ఆయన నెలకు 10,000-12,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తా ఉన్నాడు ప్రతి నెల. అటు ఇటుగా మేము 10,000 కోట్ల మిత్తే కడుతున్నాం అని చెప్పేసి ఒక బయట ఎన్నికల ప్రచార వేదికల మీద మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడింది 6,000 కోట్లు అని చెప్పిండు, కానీ కట్టేది 2,338 కోట్లు. ఇక చూడండి, ఇది కడుతున్నటువంటి మిత్తి వ్యవహారం కదా. ఇక అప్పు ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో తెచ్చినటువంటి అప్పు కట్టినటువంటి మిత్తి ఏమో 9,355 కోట్లు. తెచ్చినటువంటి అప్పు 24,669 కోట్లు. 24,669 కోట్ల అప్పు తెచ్చిండి ఈ 4 నెలలని. ఈ 4 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా, ఓన్లీ అప్పు మీదనే ఆధారపడి ఉండదు కదా. రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయము 50,270 కోట్లు. అంటే అప్పు, ఆదాయం ఈ రెండు కలుపుకుంటే
ఈ 4 నెలల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో రాష్ట్రానికి వనగూరినటువంటి ఆర్థిక వనరు అప్పు రూపంలో కావచ్చు, ఆదాయం రూపంలో కావచ్చు, ఈ రెండు కలిపి వచ్చినటువంటి మొత్తము డబ్బులు 74,939 కోట్ల రూపాయల ఆర్థిక వనరులు మనకు సమకూరినాయి. డబ్బులు మనకు వచ్చినాయి అప్పు రూపంలో, ఆమ్దాని రూపంలో. ఇందులోకి వెళ్ళి మొత్తం మనకు మిత్తి రూపంలో కట్టిందంతా మన ముఖ్యమంత్రి గారు 9,000 కోట్లు. 74,000 కోట్లు వస్తే 9,000 కోట్లు మిత్తి కట్టాం. మిగతా మరి 65,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరి జేబులకు పోయినాయి? ఏమవుతున్నాయి ఆ పైసలన్నీ? ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పేసి ప్రజలను ఇంకా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఎప్పుడు, అధికారంలోకి వచ్చినాక అబద్ధాలు ఎప్పుడు? ఏందండి ఇది? మీరు ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. మీరు చాలా స్పష్టంగా మీరు చెప్పేటువంటి ప్రతి మాట ఒక శాసనం లెక్క, దాని లెక్క ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఏదో గల్లీ నాయకుడు, ఏదో రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు గారు మీరు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పదవిలో మీరున్నప్పుడు ప్రతి మాటకి విలువ ఉంటుంది. మీరు 6,000 కోట్లు కడుతున్నామని చెప్పిరు, 6,500 కోట్లు కడుతున్నామని చెప్పారు, కానీ అక్కడ కట్టేది 2,300 కోట్లు. స్పష్టం చేసినటువంటి కాగ్ రిపోర్టు ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి కడుతున్నామంటూ గతంలో అసెంబ్లీలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చెప్తా ఉన్నారు. ఇది తేటతెల్లం అయిపోయి. ఇప్పుడు అబద్ధం చాలా రోజులు రాజ్యమే లేదు. ఎప్పటికైనా వాస్తవం ఏదో తెలుస్తుంది, బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ రకంగా మీరు ఇన్ని రోజులు అబద్ధం చెప్పుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఒక రోజు ఏదో ఒక రిపోర్ట్ రూపంలో, ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. సేమ్ కాళేశ్వరం మీద కూడా ఇదే జరుగుతుంది. చూడండి, 2.5 సంవత్సరాల నుంచి ఒక అబద్ధం ప్రచారం అవుతూ ఉన్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నాక వాళ్ళకి సోయి లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి వాస్తవానికి కూడా సోయి లేక అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార యావలో వాళ్ళు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కాళేశ్వరం మీద తిప్పికొట్టే ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాక కొంత చేస్తున్నా కానీ మీడియా వాళ్ళ గుప్పిట్లో లేకుండా పోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవాలు బయటికి పోకుండా చూస్తూ ఉంటే కేవలం వాళ్ళ సోషల్ మీడియాని నమ్ముకొని కూర్చున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఏదైనా కానీ ఎంత ప్రచారం చేసినా ఎన్ని చేసిరు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ మీద రకరకాల ఎక్కడ స్విచ్ నొక్కాలని అక్కడ నొక్కితే అన్నీ మూసుకొని మ్యూట్ అయి కూర్చున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లేనలేదు వ్యవహారం. ఆ ఫోన్ ట్యాపింగ్ ఈ మీడియా సృష్టిస్తున్న సృష్టి, వీళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రాపగండా అని నాలాంటోడు నేను దాదాపు 1 సంవత్సర కాలం నుంచి చెప్తున్నా. ఏమైంది చివరికి? ఈ ఛానళ్ళు మూత పడ్డాయి, దాని మీద చర్చ మాట్లాడడానికి భయపడ్డాయి. ఎందుకంటే ఒకసారి పోయి ఒక ఆయన విమానం మూత మోసే వరకు అది మొత్తం బంద్ పెట్టేసారు. ఇక ఎవరు దాని మీద చర్చ పెడతలేరు, ఎందుకంటే అలా ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు దీని మీద వేసినట్టే దాని మీద ఒక సిట్ వేయచ్చు కదా, ఒక కమిషన్ వేయచ్చు కదా, విచారణ కమిషన్. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎట్టెట్ట ట్యాప్ అయినాయి, ఓ సిట్టింగ్ జరుగుతూనే వేయచ్చు కదా. మరి అట్లా కూడా బాగుంది, తేలుతుంది కదా వాస్తవం ఏందో. అది ఎంత పెద్ద డొల్లా అంటే ముఖ్యమంత్రి గారి ఫోన్ అంట గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్యాప్ అయిందని చెప్పేసి వార్తలు రాస్తే పత్రికలు, ఛానళ్ళు, అందరూ. ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా పోలే స్టేట్మెంట్ రికార్డ్ చేయనీకి, ఆయన నోటీసులే ఇవ్వలేదు సిట్టు వాళ్ళు. ఇవన్నీ కేవలం ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవడం కోసం మాత్రమే. ఇదంతా ఒక టైంపాస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి చాలా హామీలు ఇచ్చిర్రు, గ్యారంటీలు ఇచ్చిర్రు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అవేవి అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి? ఏదో ఒక రకమైనటువంటి పక్కదారి పట్టాల చర్చని, ప్రజలను దాని గురించి మాట్లాడుకుంటూ చేయాలి. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. సేమ్ అలాంటిదే ఇది కూడా. 6,000 కోట్లని చర్చ పెట్టి చివరికి ఏం చేసిర్రు? ఇప్పుడు అది 2,300 కోట్లకు తేలిపోయింది. కేంద్రంతో ఘర్షణ నిజమే, వారితో గొడవలు లేవు, మావి సలహాలు మాత్రమే, తుది నిర్ణయం బీజేపీదే. కేంద్రంతో సంబంధాలపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఈ లేవు, ఘర్షణ ఉంది లేదు, ఇది ఒక పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే ఇందులో ఇట్లా రాశారు కదా, ఇంకొక వార్త గీడ నువ్వు చూసిన నేను మేము 75 సంవత్సరాలు నేను చెప్పలేదు అన్నాడు. ఇదే 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు. బీజేపీతో ఘర్షణ తప్ప తగాదాలు లేవు. సంఘ్ సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు. వాస్తవానికి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీకి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒక వెన్నుముక లాంటిది. ఇది లేకపోతే ఇది చాలా నథింగ్. నీకు బీజేపీ కట్టర్ కార్యకర్తల కంటే కూడా ఆర్ఎస్ఎస్ సంఘులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, సంఘులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, సైనికులు. సో కాబట్టి సేవకులు. ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లేదు. ఇలా ఆర్ఎస్ఎస్ చీఫే కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాడు బీజేపీ మీద. వాస్తవానికి బీజేపీ మీద కూడా ఆయన వ్యక్తం చేసేది.
బీజేపీ ఎవరి చేత ఇప్పుడు రూల్ చేయబడతా ఉన్నది? మోడీ ప్లస్ అమిత్ షా వీళ్ళ చేత ఇప్పుడు రూల్ చేయబడతా ఉన్నది. సో వీళ్ళ చేతుల్లో బీజేపీ నలిగిపోతా ఉన్నది. వాస్తవానికి కూడా చెప్పాలంటే వాళ్ళ డామినేషన్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం ఆలోచిస్తూ ఉన్నది? యూపీ సీఎం ఎవరైతే ఉన్నారో ఈ యూపీ సీఎంను నెక్స్ట్ పిఎం చేయాలన్నటువంటి ఆలోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నది. కానీ మోడీ గారు ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఇంకా 3 సార్లు కావడానికి ఆయన ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉన్నారు. ఇంకొక 2-3 సార్లు నేనే అవుతా అని చెప్పేసి ఆయనే ఉన్నాడు. సో కాబట్టి మోడీ చేతిలో నుంచి, అమిత్ షా చేతిలో నుంచి పార్టీని బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. దానికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. కానీ మోడీ, అమిత్ షా చాలా బలంగా తయారైపోయారు. అన్ని రకాలుగా ఆర్థికంగా, లేకపోతే పార్టీ మీద పట్టు, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళ చేతిలో నుంచి పార్టీని తీసి వేరే వాళ్ళ చేతిలో పెట్టాలనేది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే మోనో పాలిటిక్స్ అయిపోయినాయి కంప్లీట్గా. అమిత్ షా మోడీకి నచ్చినట్టుగానే బీజేపీ వ్యవహారం నడుస్తూ ఉంది. సో కాబట్టి వీళ్ళని చేంజ్ చేయాలి అని చూస్తుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ని తీసుకురావాలని చూసిరు. అందుకే యోగిని ఓడగొట్టడం కోసం కూడా యూపీలో అమిత్ షా అండ్ మోడీ ప్రయత్నాలు చేసిర్రు. ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి అని చెప్పేసి కూడా ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తూ ఉంది. సో చూడాలి. సో కాబట్టి ఏమవుతుంది, ఇంకా అది ఎట్లా పోతుంది. అందుకే మొన్న 75 సంవత్సరాల రిటైర్డ్ కావాలనగానే వెంటనే ఆర్ఎస్ఎస్కు కొంత అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ మోడీ రిటైర్మెంట్ కాబోతున్నాడు, మోడీని తొలగించేస్తారా, నెక్స్ట్ పిఎం ఎవరు ఏంటి అనే చర్చ అయ్యింది. యోగి వస్తాడా, ఇవన్నీ చర్చ నడిచింది. కానీ ఇప్పట్లో మోడీని టచ్ చేసే పరిస్థితి లేదు. మరి నెక్స్ట్ ఎన్నికల నాటికి ఏమవుతుంది అనేది మాత్రం కొంత చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.